శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ద్రవిడ దేశంలో ద్రోణపురం అని ఒక ప్రదేశం ఉండేది. ఇప్పుడు సిర్కాళి అని పిలుస్తారు, తమిళనాడులో ఉంది కదా. అక్కడ ఒక మహాభక్తుడు ఒక ఆయన ఉండేవారు అనమాట. ఆయన ఒకసారి కార్తీక మాసంలో లేచి నదీ స్నానానికి వెళ్తూ ఉంటారు. తెల్లవారుజామునే వెళ్తూ ఉంటే ఆయన కుమారుడు ఉంటాడు, చిన్న పిల్లవాడు, 3-4 ఏళ్ళు ఉంటాయి. ఆ పిల్లవాడు, నాన్న నేను కూడా మీతో వస్తాను అని మారం చేస్తాడు. ఆయన భుజాల మీద ఎక్కించుకుని తీసుకువెళ్ళి దారి పొడుగున శివలీలలో అవన్నీ చెప్తూ ఉంటారు. ఆ కుర్రవాడు చక్కగా కొడుతూ వింటూ ఉంటాడు. చివరికి ఆ నది దగ్గరికి వెళ్ళాక ఏం చేస్తారంటే, అక్కడ ఒక మండపంలో ఆ కుర్రవాడిని కూర్చోబెట్టి గోపురం మీద, పక్కనే ఆలయ గోపురం ఉంటుంది కదా, దానిపైన పార్వతీ పరమేశ్వర్ల విగ్రహాలు ఉంటాయి. అవి చూపించి, అదిగో అమ్మ అప్ప, అమ్మని అప్పని చూస్తూ ఉండు, నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చేస్తాను అని చెప్పి ఆయన వెళ్తారు. ఈ కుర్రవాడు అమ్మ అప్ప అనుకుంటూ ఆ విగ్రహాలు చూస్తూ ఉంటాడు. ఈ లోపల ఏమవుతుంది, వాళ్ళ నాన్నగారు ఒక్క మునకేస్తారు నీళ్ళలో. వేసేసరికి అయ్యో బాబోయ్, మా నాన్నగారు మునిగిపోయారు, ఏం చేయాలి ఇప్పుడు అని గట్టిగా ఏడవడం మొదలు పెడతాడు. అమ్మా అని చెప్పి ఆ ఏడవడం ఏమవుతుంది, తన ఇంట్లో ఉన్న తల్లి గురించి కాకుండా అప్పుడే తండ్రి చెప్పారు కదా అమ్మ అప్ప అని, ఆ అమ్మవారి మీదకి కనెక్ట్ అయిపోతుంది మనస్సు. అది చాలా అపురూపమైన విషయం. మనం కూడా మంత్రసాధన చేస్తున్నాం అనుకోండి, అది సిద్ధించాలంటే ఏమిటి అంటే, ఈ చేసే మనిషి, ఆ చేయబడే సాధన, ఆ దేవత ఎవరైతే ఉన్నారో ఉపాస్య దేవత, వాళ్ళ ముగ్గురు ఎలైన్ అవ్వగలిగితే కనుక అప్పుడు ఆ మంత్రం వెంటనే సిద్ధిస్తుంది. ఈ కుర్రవాడ విషయంలో అతను ఏడుపే ఆ ఉపాసన అయ్యి ఆ 3 ఎలైన్ అయ్యి వెంటనే పార్వతీ పరమేశ్వర్లు అక్కడ ప్రత్యక్షం అయ్యారు. ఆ కుర్రవాడికి తెలియదు వాళ్ళు ఎవరో, ఏడుస్తూ ఉంటాడు చూసి అమ్మా అని. అప్పుడు పరమేశ్వరుడు చూసి, పార్వతి ఏమిటి చూస్తున్నావు నువ్వు, పిల్లవాడు ఏడుస్తున్నాడు కదా, వెళ్ళి సముదాయించు అంటారు. అనేసరికి ఏమిటి స్వామి ఎలా సముదాయిస్తాను అంటే, గణపతిని షణ్ముఖుడు ఏడిస్తే ఎలా సముదాయించావు అని అడుగుతారు పరమేశ్వరుడు. అడిగితే ఏముంది, నా స్తన్యం ఇచ్చి సముదాయించేదాన్ని, అయితే అదే పని చేయి అంటారు. ఏమిటి స్వామి మీరు మాట్లాడేది, నా స్తన్యం ఒక సామాన్య బాలుడికి ఇవ్వడమా, ఏమనుకుంటున్నారు నా స్తన్యం అంటేను, శివజ్ఞానం అది, ఇస్తే పరతత్వం అంతా తెలిసిపోతుంది, ఇంకా మామూలు బాలుడు అవ్వడు, మన షణ్ముఖుడికిను గణపతికి సరిసమానమైన బాలుడైపోతాడు, అలా చెయ్యొచ్చా అంటే, ఏమీ పర్లేదు, మన కోసం ఏడిచాడు పిల్లవాడు, వెళ్ళి పాలు ఇచ్చేయి, ఇతను కారణజన్ముడు, ఇతని వల్ల జరగాల్సినది ఒక గొప్ప ప్రయోజనం ఉంది, వెళ్ళి చెయ్యి అమ్మలాగా అంటారు. అంతే పార్వతీదేవి ఒక బంగారపు పాత్రలో తన స్తన్యాన్ని పట్టి ఆ పిల్లవాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఆ పాలు పడుతుంది తల్లి. ఎంతటి అదృష్టవంతుడో చూడండి ఆయన. వాళ్ళ నాన్నగారు బయటకు వచ్చి చూస్తే ఈ పిల్లవాడు ఆనంద పారవస్యంలో ఆ గోపురం కేసు చూస్తూ అద్భుతమైన శివకీర్తనలు చేస్తూ ఉంటాడు. తమిళంలో వాటిని పత్తికాలు అంటారు అనమాట. వాళ్ళ నాన్నగారికి అర్థం కాదు, అయ్యో ఏమిటిది, నేను ఇలా వదిలేశాను కదా, ఎన్నో దడుచుకున్నాడేమో, గాలి ఎన్నో సోకిందేమో అని చెప్పి ఇంటికి తీసుకువెళ్ళి వైద్యాలన్నీ చేయించి చూస్తారు. ఏముండదు, ఆ పిల్లవాడు అలా ఆనంద పారవస్యంలో తేలిపోతూ ఉంటాడు. మరి పార్వతీ పరమేశ్వర్ల దర్శనం కలిగితే సామాన్యమా చెప్పండి. అప్పుడు తండ్రికి భయం వేసి ఒక సాధువుని పిలుస్తాడు, తాయెత్తు కట్టిద్దాం ఈ పిల్లవాడికి అని. ఆ సాధువు వచ్చి తాయెత్తు కడదామని చూసి అప్పుడు దివ్య దృష్టితో చూసి, నాయనా మీరు అదృష్టవంతులు, ఈ కుర్రవాడు ఎవడనుకుంటున్నావు, కారణజన్ముడు, పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహం దొరికింది పిల్లవాడికి, అందుకే అతను ఆ తన్మయత్వంలో ఉన్నాడు తప్ప ఇదేమి గాలి ధూళి ఇలాంటివి కాదు, ఇలాంటి పిల్లవాడిని కన్నా మీరు అదృష్టవంతులయ్యా, ఇతను ఒక కారణం కోసం పుట్టాడు అని చెప్పి చెప్తారనమాట. ఆ కాలంలో ఏమవుతుందంటే 2 పాషండ మతాలు ఉంటాయి. 7వ శతాబ్దం ఆ ప్రాంతంలో జరిగిన కథ ఇది. ఆ పాషండ మతాలు ఇద్దరు ఏమిటి అంటే, వాళ్ళు వేదాల ఉనికిని నమ్మరు, అలాగనే మన సనాతన ధర్మంలో ఉన్న దేవతల్ని ఎవరిని నమ్మరు. ఆ 2 కూడా సనాతన ధర్మం నుంచి పుట్టినవే, కానీ అలా తయారయ్యి చివరికి ఏం చేస్తారంటే, అప్పుడు తమిళనాడు ప్రాంతంలో చోళులు, పాండ్యులు, పల్లవులు ఉంటారు కదా, ఆ 3 ప్రభువుల్ని లొంగదీసేసుకుని ఇంకా సనాతన ధర్మానికి సంబంధించిన ఏ దేవతలు పూజింపబడకుండా అందరినీ, ప్రజల్ని బలవంతంగా వాళ్ళ మతాల్లోకి మార్పిడి చేసేస్తూ ఉంటారు. ఈ కాలం ఉన్నాయి చూడండి మనకి మత మార్పిళ్ళు, అలాగే దురదృష్టవశాత్తు ఆ కాలంలో కూడా ఉండేవి. అప్పుడు ఆ సాధువు చెప్పి, నీ కుమారుడు వాళ్ళందరినీ లొంగదీసేలాంటి మహనీయుడవుతాడు చెప్పి ఆశీర్వదించి నమస్కారం చేసేసి ఆ కుర్రవాడికి వెళ్ళిపోతాడు. ఆ పిల్లవాడి పేరే జ్ఞాన సంబంధ నాయనార్. 63 నాయనార్లో ప్రధానమైన నాయనార్లు 3 ఉన్నారు కదా, అందులో కూడా ప్రధానమైన ఆయన జ్ఞాన సంబంధ నాయనార్.
ఇదిగో ఈ ముగ్గురు నాయనార్లు బొమ్మలు చూడండి. తమిళనాడులో మీరు శివభక్తులు ఎవరింటికి వెళ్ళినా వీళ్ళ ముగ్గురు బొమ్మలు ఉంటాయి. వీళ్ళు జ్ఞాన సంబంధుల వారు అప్పర్, సుందరర్ అని ముగ్గురు నాయనార్లు అనమాట. నాయనార్లు 63లోకి తలమానికం. ఈరోజు ఆ జ్ఞాన సంబంధుల వారి గురించి చెప్పుకుందాం. ఆ తర్వాత ఆయన కొంచెం పెరిగి పెద్ద అవుతూ భజన చేస్తూ ఉంటే ఇలా చేతులు తడుతూ తన్మయత్వంతో జనం అందరూ వచ్చి మూగిపోయి ఆనంద పారవస్యంలో తేలిపోయేవారు. పరమేశ్వరుడు పార్వతీదేవి కైలాసం నుంచి చూసి, అయ్యో బుజ్జి బుజ్జి చేతులతో తెలియకుండా అలా తన్మయత్వంతో భజన చేసేస్తున్నాడు, చూడండి మనవాడి చేతులు కందిపోతున్నాయని. పార్వతీదేవి మాతృవాత్సల్యం కదా, మరికి స్తన్యం ఇచ్చింది కదా ఆ కురవాడికి. అప్పుడు ఆకాశంలోంచి బంగారపు తాళాలు, భజన చేసే తాళాలు ఉంటాయి, వాటిని కిందకిస్తారు జ్ఞాన సంబంధ నాయనారికి. అప్పటి నుంచి ఆయన ఆ తాళాలు మ్రోగిస్తూ భజన చేసేవారు అనమాట. 7 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి తల్లిదండ్రులతో, అమ్మ నేను వచ్చిన పని వేరే ఉంది, నేను దేశాటనికి బయలుదేరుతాను అంటారు. ఒక చోట ఒక ఆలయానికి వెళ్ళేసరికి అక్కడ పరమేశ్వరుణ్ణి చూసి మధ్యాహ్నం అనమాట ఆనంద పారవస్యంలో నృత్యం చేస్తూ అలా పరవశత్వంలో మునిగిపోతాడు ఆ పిల్లవాడు. ఎండలో ఆ ఆలయం అంతా తిరిగేసేసరికి పాపం కాళ్ళన్నీ ఆ రాతి వేడికి బొబ్బలెక్కిపోతాయి. రాత్రి బసకి వచ్చాక తండ్రి ఆ పిల్లవాడిని నిద్రపోతూ ఉంటాడు. చూసి అయ్యయ్యో కాళ్ళన్నీ బొబ్బలెక్కిపోయి, శివుడు పేరు చెప్తే చాలు వీడికి ఒళ్ళు తెలియదు అని చెప్పి పాపం బాధపడుతూ వెన్న రాస్తూ ఉంటాడు ఆ పాదాలకి. రాస్తే మరి అక్కడ తండ్రి ఉన్నారు కదా, ఆయనకు కూడా చూసి బాధేసి, అయ్యో నా జ్ఞాన సంబంధుడికి కాళ్ళు బొబ్బలెక్కిపోయాయా ఉండని చెప్పి పూజారులకి కల్లో కనిపించి, రేపొద్దున మీరు ఆలయం తెరిచే సమయానికి బయట ఒక పల్లకి ఉంటుంది, అలాగనే ఛత్రాలు ఉంటాయి, అవి తీసుకువెళ్ళి మీ నాన్నగారు ఇచ్చారు అని చెప్పి జ్ఞాన సంబంధుడికి తీసుకువెళ్ళి ఇవ్వండి. ఇంకిక్కడి నుంచి అతను ఎక్కడికి వెళ్ళినా పల్లకీలోనే వెళ్ళాలి, బయటకు వస్తే ఆ ఛత్రం కిందే బయటికి రావాలి అని పరమేశ్వరుడు పుత్రవాత్సల్యంతో పంపిస్తాడు. ఎంతటి మహాభక్తుడో చూడండి ఆయన. ఆ ప్రాంతంలో చోళరాజు ఒక ఆయన ఉంటారు. ఆయన కుమార్తె పాపం ఎన్నో సంవత్సరాలుగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుంది అనమాట. అపస్మారక స్థితి అంటే ఈ కాలం భాషలో చెప్పాలంటే కోమాలోకి వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాలు పాపం అలా ఉండిపోతుంది అనమాట. ఎంతమంది వైద్యుల్ని సంప్రదించిన ప్రయోజనం ఉండదు. చివరికి నేను ఇందాక 2 పాషండ మతాల గురించి చెప్పాను కదా, ఆ సన్యాసులు వచ్చి ఆ అమ్మాయికి వైద్యం చేయిస్తూ ఏం చేస్తారంటే, నీ కూతురికి తగ్గి మళ్ళీ మామూలుగా అవ్వాలి అంటే నీ రాజ్యంలో సనాతన ధర్మం మొత్తం తీసేసి వేదాలు మొత్తం తగలబెట్టించేసి ప్రజలందరినీ ఈ మతం పాటించేలా చెయ్యాలి అని చెప్పి రాజుని నిర్బంధం చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక సాధువు కనిపించి, నాయనా అలాంటి పిచ్చి పనులు చేయకు, వైదీశ్వరన్ కోయిల్ తెలుసు కదా, అక్కడున్న పరమేశ్వరుడు వైద్యనాథుడు, ఎలాంటి రోగాన్నైనా ఆయన హరిస్తాడు, అక్కడికి తీసుకువెళ్ళి 3 రోజుల పాటు మీ అమ్మాయిని అక్కడ నిద్ర చేయిస్తే కనుక అద్భుతం జరిగి కూతురు మామూలు స్థితికి వస్తుంది అని చెప్తారు. అంటే సరే అని చెప్పి రాజు అక్కడికి తీసుకువెళ్ళిపోయి అక్కడ ఆలయంలో పాపం ఆకులు అవన్నీ వేసి వాటి మీద పడుకోబెట్టే అమ్మాయిని ఏ అద్భుతం జరుగుతుందా అని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు, స్వామి నువ్వే అనుగ్రహించు అని. సరిగ్గా 3వ రోజున జ్ఞాన సంబంధుల వారు అక్కడికి వస్తారు. వచ్చి ఆలయంలో స్వామిని దర్శించుకుంటూ, ఎవరి అమ్మాయి ఎందుకు ఇలా పడుకోబెట్టారు అని అడుగుతారు. అప్పుడు ఈ కథ అంతా చెప్పేసరికి, ఓహో అవునా అని చెప్పి అక్కడ కూర్చుని విషహరణ శక్తి ఉన్న పత్తికం పాడతారు. వెంటనే ఆ అమ్మాయి లేచి కూర్చునేసరికి రాజు ఆశ్చర్యపోతాడు. అలాగనే చాలా సంవత్సరాలుగా అమ్మాయి దేహం యొక్క రంగు అంతా మారిపోతుంది జబ్బు వల్ల. వెంటనే ఆ రంగు కూడా మామూలుగా వచ్చేసి మెరిసిపోతుంది అనమాట. అప్పుడు జ్ఞాన సంబంధుల వారి పాదాల మీద పడి, నాయన నీకు చూస్తే 8-9 ఏళ్ల వయస్సు లేదు, అలాంటిది నువ్వు ఎంత శక్తిమంతుడివి, నా రాజ్యం మొత్తం నీ పాదాక్రాంతం చేసేస్తున్నాను, మీకు ఏం కావాలో చెప్పండి, ఈ క్షణం నుంచి నేను మీ దాసుని అని చెప్తాడు రాజు. చెప్తే అప్పుడు ఆయన, అదేం అక్కర్లేదు కానీ నువ్వు ఆ పాషండుల మాటలు నమ్మి సనాతన ధర్మాన్ని దూరం చేసేస్తున్నావు నీ రాజ్యంలోంచి, అలా కాకుండా మళ్ళీ వెళ్ళి ధర్మ ప్రతిష్టాపన చెయ్యి అని చెప్పి పంపిస్తారు. ఆ తర్వాత జ్ఞాన సంబంధుల వారు మధురై వెళ్తారు. అప్పుడు మధురై పాండ్యులు పరిపాలిస్తూ ఉంటారు. చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉంటుంది. సాక్షాత్తు పార్వతీదేవి వచ్చి మీనాక్షిలా వెలసిన ప్రదేశం కుబ్జపాండ్యుడు అని ఒక రాజు పరిపాలిస్తూ ఉంటాడు. ఆయనకి గూను ఉంటుందన్నమాట. ఆయన ఏం చేస్తారు, ఈ పాషండ మతస్థులందరూ లొంగదీసేసుకుని, నీకు ఈ అనారోగ్యం రావడానికి కారణం ఈ సనాతన ధర్మమును, ఈ వేదాలు ఇవన్నీను, వీటిని దూరం పెట్టేయి, అలాగే శివార్చన, విష్ణు
ఇవన్నీ తీసేయి నీ రాజ్యంలోంచి, తీసేసి మా మతాల్ని వ్యాప్తి చెయ్యి అని చెప్పి ఆ రాజుని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెట్టి వాళ్ళు నడిపేస్తూ ఉంటారు మొత్తం. దాంతో ప్రజలు ఎవరిని ఇంకా భగవంతుని పూజించనివ్వరు, ఆలయాలను కూడా మూత వేసేసే పరిస్థితికి వస్తుంది. ఆ రాజు భార్య, ఆ రాజు మంత్రి మహాశివభక్తులు. వాళ్ళిద్దరూ కూడా 63 నాయనారులో ఇద్దరు అనమాట. ఆయన భార్య మంగయ్యర్ అక్కరస్సి అని మహాసౌందర్యవతి, పరమ శివభక్తురాలు. ఈ రాజుకి ఆవిడ సౌందర్యం అనేది ఒక బలహీనత. దాంతో పాపం ఏదో ఒక రకంగా ఆవిడ భర్త చేత విభూది పెట్టించి రుద్రాక్షలు ధరింపజేసి రాజ్యంలో ఇంకా పరమేశ్వరుడి అర్చన అవి కొనసాగేలా చేస్తూ ఉంటుంది ఆ తల్లి. చూడండి, చాలామంది స్త్రీలు అడుగుతారు, ఏమండి మా ఆయన అన్నీ బాగానే ఉంటాయి కానీ నన్ను ప్రేమగా చూసుకుంటారు కానీ సంధ్యావందనం చేయరండి, ఎలా చేయించాలో తెలియట్లేదు అని. భగవంతుడిచ్చిన ఏ విభూతినైనా సరే భర్తని ధర్మ మార్గంలో పెట్టడానికి ఉపయోగించవచ్చు. తులసీదాస్ గారి భార్య ఏం చేశారు చెప్పండి? ఇదిగో ఈ మహాతల్లి ఒక ఉదాహరణ. అప్పుడు ఆ రాణిగారును ఆ మంత్రి వెళ్ళి జ్ఞాన సంబంధాన్ని తీసుకొస్తారన్నమాట. తీసుకొచ్చేసరికి అవతల పక్క ఈ పాషండ మతస్థులు 8,000 మంది ఉంటారు. అప్పటికే వాళ్ళకి ఈయన కీర్తి గురించి తెలిసిపోతుంది. దాంతో వాళ్ళు ఏం చేస్తారు, వాదనకు వచ్చేస్తారు. ఈయనతోను వచ్చేసరికి వాళ్ళ తండ్రికి భయం వేస్తుంది. చూడబోతే ఇంత చిన్న కుర్రాడు, అప్పటికి సంబంధాలు వారికి 10 ఏళ్ళు 11 ఏళ్ళు అంతే. ఇంత చిన్న కుర్రవాడు ఎలా వాదిస్తాడు ఇంతమందితో అని. ఆయన ఏం పర్వాలేదు నాన్నగారు, పరమేశ్వరుడు ఉన్నాడు మనకని చెప్పి వాళ్ళందరినీ వాదనలో ఓడించేస్తారు కూర్చోబెట్టి. 8,000 మంది నేను ఒక్కరేను. అప్పుడు ఇంక వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఆ రోజు రాత్రి ఒక మారణ ప్రయోగం చేస్తారు ఆయన మీదకి. చేసి ఒక దుష్టశక్తిని పంపిస్తారు జ్ఞాన సంబంధుల వారిని నాశనం చేయమని. అప్పుడు ఆయన నిద్రలోంచి హఠాత్తుగా లేచి, నీకు సద్గతి కలగాలి అని నేను ప్రార్థిస్తున్నాను, ఇంతకన్నా ఉత్తమమైన జన్మ రావాలి అని. ఎందుకంటే నువ్వు దుష్టశక్తివైనా నీలో ఉన్నది కూడా పరమేశ్వరుడే అని ప్రార్థిస్తారు. అప్పుడు ఆ శక్తి కరిగిపోయి ఒక రూపం తీసుకుని, నన్ను క్షమించండి, నేను మీ మీద ఆపద తలపెట్టి వచ్చాను, మీరు ప్రేమతో నాకు సద్గతి కలగాలి అన్నారు, మీలాంటి మహనీయుల నోటితో అంటే ఆ వాక్ అమోఘం, నేను ఇంక వెళ్ళిపోతున్నాను వచ్చే జన్మకి, కానీ ఎవరైతే నన్ను ప్రయోగించారో వాళ్ళని మాత్రం ఊరికే వదిలిపెట్టను అని చెప్పి వెనక్కి వెళ్ళి వాళ్ళ గుడారాలన్నిటిని తగలేస్తుంది. తగలేసి అలాగే కుబ్జపాండ్యుడు ఉన్నాడు కదా రాజు, ఆయనకు కూడా ఒళ్ళంతా మంటలు పుట్టేలా చేసి అప్పుడు ఆ శక్తి వెళ్ళిపోతుంది. అంతే, ఆ క్షణం నుంచి రాజుకు ఒళ్ళంతా మంటలు దహించుకుపోతాయి. దాంతో ఈ పాషండ మతస్థులు ఉన్నారు కదా, ఆ సన్యాసులందరినీ పిలుస్తారు. పిలిచి, నాకు ఇలా ఒళ్ళు మండిపోతుంది, మీరేమిటి జ్ఞాన సంబంధుల వారికి ఏదో ఆపత్తలు పెట్టారు కదా, అదే నాకు వచ్చి ఇలా అయిందేమో అని. అంటే లేదు మహాప్రభు, ఆయనే మేము మీద ఏదో ప్రయోగం చేశాడు, మా శక్తి ఉపయోగించి మేము తగ్గిస్తాం చూడండి అని చెప్పి విధాలా ప్రయత్నిస్తారు. తగ్గదు. రాజుకి ఒళ్ళు మంటలెక్కిపోయి చివరికి ఒళ్ళంతా కమిలిపోవడం మొదలు పెడుతుంది. అప్పుడు రాణిగారు ఆ తగ్గే మార్గాన్ని నేను చెప్తా ఉండండి అని చెప్పి జ్ఞాన సంబంధుల వారిని అంతఃపురంలోకి తీసుకొస్తారు. తీసుకొస్తే ఆయన చూసి, పరమేశ్వరుడు అనుగ్రహంతో ఇది తగ్గిస్తాను నేను అంటే, వాళ్ళు అంటారు, ఏమీ కుదరదు, మేము అన్ని ప్రయత్నాలు చేసాము, మా శక్తి కన్నా గొప్పదాని ఇది అని. అంటే సంబంధులు వారు అంటారు, సరే అయితే ఒక పని చేద్దాము, నేను శరీరంలో కుడివైపు వైద్యం చేస్తా, మీరు ఎడం పక్క మీ శక్తి అంతా ఉపయోగించి వైద్యం చేయండి, ఏ శక్తి గొప్పదో తేల్చుకుందాం అంటారు. అని చెప్పి వైద్యం మొదలు పెడితే ఆయన పరమేశ్వరుడి మీద ఒక్క పత్తికం పాడి విభూతి రాస్తారంతే. దెబ్బకి రంగు మారిపోయి ఇటుపక్కంతా ఉపశమనం వచ్చి వస్తుంది రాజుకి. రాజు నమస్కారం పెట్టి, ఒరే మూర్ఖులారా, మీరు ఇటుపక్క ఏదో చేస్తా అంటున్నారా, ఏమి తగ్గట్లేదు, ఏమిటిది అంటారు. అంటే అప్పుడు వాళ్ళు, ప్రభు, మగవాడికి ఎప్పుడు శరీరంలో ఇటుపక్క భాగం శక్తివంతమైంది, ఇటుపక్క భాగం శక్తిహీనమైంది, ఆయన చాలా తెలివిగా అటుపక్కది ఎంచుకున్నాడు, అదే పొరపాటు అని చెప్తారు. అప్పుడు సంబంధుల వారు నవ్వి, పోరి మూర్ఖులారా, మీకు ఇప్పటికి కూడా తెలియలేదా అని చెప్పి ఎడం పక్కకు కూడా వెళ్ళి అక్కడ కూడా విభూతి రాసేసరికి మొత్తం తగ్గిపోతుంది. అప్పుడు రాజు ఆయన పాదాల మీద పడితే ఆయన ఒక్కసారి స్పృశించగానే ఆ గూనిపోయి కుబ్జపాండ్యుడు కాస్త సుందరపాండ్యుడి కింద తయారవుతాడు. అప్పుడు రాజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటారా సనాతన ధర్మానికి ఉన్న శక్తి ఏమిటి అనేది. అంటే వాళ్ళు, మేము చచ్చిన ఒప్పుకోము, అగ్ని పరీక్ష పెడతాము అని ఆయన పత్రికల్ని తాళపత్రాల మీద రాయిస్తారు. వీళ్ళ పాషండ సాహిత్యం ఉంది కదా, దాన్ని కూడా తాళపత్రాల మీద రాయించి 2 అగ్నిలో వేద్దాము, ఏదైతే కాలిపోకుండా నిలబడుతుందో అది గొప్పది, అప్పుడు మేము ఒప్పుకుంటాం అంటారు అని చెప్పి మొట్టమొదటి వాళ్ళ సాహిత్యం వేసేసరికి బూడిదైపోతుంది దెబ్బకి. అప్పుడు జ్ఞాన సంబంధుల వారి పత్రికలు వేసేసరికి ఆ అగ్ని చల్లారిపోయి అవి ఇంకా ప్రకాశవంతం అవుతాయి.
అప్పుడు రాజు చూసి, ఒరే మూర్ఖులారా, ఇప్పటికైనా అర్థమైందా, ఆయన పాదాల మీద పడండిరా అంటే, ఏమీ లేదు, అగ్ని ఆరిపోయే సమయానికి వేశారు ఆయనవి, మేము ముందే వేసాము, ఇంకొక పరీక్ష పెడతాము, ఇది నీళ్లలో వేయాలి, ఇవి రెండును వేస్తే ఏదైతే ప్రవాహాన్ని తట్టుకుని నిలబడుతుందో అది గొప్ప సాహిత్యం అని చెప్పి మళ్ళీ అది చేస్తారు. వాళ్ళ సాహిత్యం అంతా కొట్టుకుపోతుంది. జ్ఞాన సంబంధుల వారి తాళపత్రాలు మాత్రం నీటికి ఎదురు వెళ్తాయి, ప్రవాహానికి. అప్పుడు చూసి రాజు, స్వామి ఇంకా మీ మహిమ దాటి ఇంకేముంది అని చెప్పి ఆయన పాదాల మీద పడి, ఒరే మూర్ఖులారా, ఇప్పటికైనా ఆయన పాదాల మీద పడతారా, లేకపోతే శూలారోపణ చేయించమంటారా అని అడుగుతారు. వాళ్ళల్లో కొంతమంది పారిపోతారు, కొంతమంది ఆయనకి పాదాక్రాంతం అయిపోయి మళ్ళీ సనాతన ధర్మానికి వచ్చేస్తారు. మేము ఇంతకాలం తప్పు చేసాము, వేదాలకి శక్తి లేదు అని మూర్ఖుల్లా వాదిచ్చాము అని. కొంతమంది మాత్రం మేము మారము, మేము బలిదానానికి సిద్ధం అని చెప్పి శూలారోపణ వాళ్లే చేసుకుని చచ్చిపోతారు తప్ప పొరపాటును కూడా మారరు, మూర్ఖులు. ఆ తరువాత ఆయన రాజు చేత మళ్ళీ ఆ రాజ్యంలో సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠింపజేసి అప్పుడు మళ్ళీ యాత్రకి బయలుదేరితే బుద్ధనంది అని ఒక శక్తివంతుడైన సన్యాసి ఉంటాడు. అతనికి మాత్రం రుచించదనమాట. అయ్యో అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కడిని మిగిలాను, ఎలాగైనా దెబ్బతీయాలని, రా నాతో వాదనకి రా అని చెప్పి జ్ఞాన సంబంధుల వారిని రెచ్చగొడుతూ ఉంటాడు. ఆయన పట్టించుకోరు. జనాలు కూడా, ఒరే బుద్ధి లేదేంట్రా నీకు, 8,000 మంది ఓడిపోయారు, నువ్వు ఒక్కడివి లెక్క, తప్పుకో అంటారు. అప్పుడు ఏం చేస్తాడు, ఆయన పల్లకీలో వెళ్తుంటే దారిలో నిలబడి చాలా అసహ్యమైన భాషలో జ్ఞాన సంబంధుల వారిని తిడుతూ ఉంటారు. ఈ పల్లకి మోసేవాళ్ళు చెప్తారు, స్వామి మిమ్మల్ని తిడుతున్నారంటే ఏమీ పర్వాలేదు, పోనీ అంతేను అని చెప్పి ఆయన వెళ్ళిపోతూ ఉంటే పరమేశ్వరుడు అది చూసి భరించలేకపోతాడు. ఆకాశంలోంచి ఒక పిడుగొచ్చి ఈ బుద్ధనంది అనే అతని మీద పడి నిట్ట నిలువున 2 కింద చీలిపోయి చనిపోతాడు. ఆ తర్వాత సంబంధుల వారు అలా ఎన్నో తీర్థయాత్రలు చేసి యవ్వనంలోకి వస్తారు. వచ్చి ఒక ఊరు వెళ్ళేసరికి అక్కడ ఒక వైశ్యుడు ఒక అతను వచ్చి ఒక కుండ తీసుకొచ్చి ఆయనకి సమర్పిస్తాడనమాట. ఏముంది కుండలోనో అని తెరిచి చూస్తే అందులో అస్థికలు ఉంటాయి. ఏమిటిది అని అడుగుతారు. అడిగితే, స్వామి మీరంటే నాకు అపారమైన భక్తి, మీ కీర్తి ప్రతిష్టలు విని మిమ్మల్నే భగవంతుడి కింద పూజిస్తున్నాను, నాకు ఒక కూతురు పుట్టింది, ఆ కూతురిని ఎలాగైనా మీకు ఇచ్చి వివాహం చెయ్యాలి అనే ఉద్దేశంతో పెంచాను, కానీ ఆ అమ్మాయి చిన్న వయస్సులోనే పాము కరిచి చనిపోయింది, చివరికి ఏం చేయాలో తెలియక ఇదిగో అస్థికలు అవన్నీ ఈ కుండలో దాచుంచాను, మీరు వచ్చారు కదా, మీకు ఎలాగో నా కూతుర్ని సమర్పించలేను, ఈ అస్థికలు సమర్పిస్తున్నాను, మీరు తీసుకువెళ్ళి వీటిని మీ చేత్తో నదిలో నిమజ్జనం చేయండి అంటారు. అప్పుడు జ్ఞాన సంబంధులు వారు నవ్వి కొన్ని నీళ్లు తీసి దాని మీద చిలకరించి పరమేశ్వరుడి మీద పత్తికాలు పాడతారు. 13 చరణాలు ఉన్న పత్తికం పాడగానే ఆ అమ్మాయి లేచి కూర్చుంటుంది. అలాగే చనిపోయినప్పుడు ఏ వయస్సు ఉందో దానికి ఇప్పటికీ మధ్యలో ఎన్ని సంవత్సరాల తేడా ఉందో అంత వయస్సున్న అమ్మాయి కింద, యవ్వనవతి కింద లేచి కూర్చుంటుంది. అప్పుడు అతను చూసి, తండ్రి స్వామి మీకే సమర్పిస్తున్నాను, నా కూతుర్ని స్వీకరించి వివాహం చేసుకోండి అంటారు. అంటే నాకు వివాహం వద్దు నాయన, నేను పరమేశ్వరుడి సేవకు అంకితం అయిపోయాను, అలాగనే నేను బ్రతికించానంటే నాకు కూడా కూతురుతో సమానము, అందుకని వద్దు అని చెప్పి సంబంధుల వారు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఆ రోజు రాత్రి పరమేశ్వరుడి కల్లో కనిపించి, నాయన నువ్వు వివాహం చేసుకోవాలి అని చెప్తారు. చెప్పేసరికి తండ్రి ఇంకొద్దు, నాకు కైవల్యం ఇచ్చి నీ దగ్గరికి తీసుకువెళ్ళిపో అంటే, కాదు నీకు ఒక చిన్న రుణానుబంధం ఉండిపోయింది, నీకు ఒక యోగ్యురాలైన కన్యని నేను వెతికి పెట్టాను ఒక చోట, రేపొద్దున వస్తారు వాళ్ళు, ఆ కన్యని వివాహం చేసుకో, నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు మరి మా పుత్రుడివి కదా, అందుకని నీ పెళ్లిలో వచ్చిన అతిథులందరికీ ఇప్పటిదాకా ఎవ్వరు ఇవ్వనటువంటి ఒక ప్రత్యేకమైన బహుమానం ఇస్తాను నేను పార్వతి కలిసి అంటారు. అనేసరికి జ్ఞాన సంబంధులు వారు ఇదేమిటా అనుకుని సరే అని చూస్తే పక్క రోజు ఉదయం ఆ కన్య వస్తుంది. చివరికి ఆ పెళ్ళంతా వివాహం నిశ్చయం అయ్యి ఒక ఆలయంలో వివాహం చేసుకుంటారు. వివాహం అంతా అయిపోయాక దంపతులు వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల ముందు నమస్కారం చేస్తారు. వెంటనే ఆ శివలింగం 2 కింద చీలిపోయి ఆ పెళ్ళికి ఎవరైతే వచ్చారో అతిథులు వాళ్ళందరికీ కైవల్యం ఇచ్చేస్తాడు పరమేశ్వరుడు. చూడండి, అలాంటి మహానుభావుడు ఇంట వివాహానికి వెళ్ళగలిగితే అది గొప్ప. వాళ్ళు మాకు వెడ్డింగ్ కార్డు పంపించారా, బొట్టెట్టి పిలిచారా కాదు, ఎవరైనా మహనీయులు ఇంట్లో ఏదైనా జరుగుతూ ఉంటే వెళ్ళండి అక్కడికి, ఇదిగో పరమేశ్వరుడి కన్ను ఒక్కసారి మన మీద పడితే ఇది అదృష్టం. అందరూ లోపలికి వెళ్ళిపోయాక చివరికి ఆయన భార్య కూడా శివలింగంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు జ్ఞాన సంబంధుల వారు కూడా లోపలికి వెళ్ళైపోయాక మళ్ళీ ఆ శివలింగం యథాప్రకారం మూసుకుపోతుంది. ఆ ఆలయం ఇప్పటికీ ఉంది. తిరునల్లూరు అని పాండిచేరికి దగ్గరలో ఉంది. ఆ ఆలయంలో ఉన్న శివలింగంలోకే జ్ఞాన సంబంధుల వారు అందరూ వెళ్ళి ఐక్యం అయిపోయారు అన్నమాట.
ఈసారి అక్కడికి వెళ్తే కనుక తప్పకుండా ఆలయాన్ని దర్శించుకోండి. శ్రీమాత్రే నమః.